హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం బెంగళూరు చెన్నై మధ్యలో కొత్తగా రాబోతున్న ఎక్స్ప్రెస్ వే గురించి వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది కర్ణాటక, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తమిళనాడు. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ కొత్తగా రాబోతున్న ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే అనేది 3 రాష్ట్రాల్లోంచి వెళ్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వేని బెంగళూరు దగ్గర ఉన్న హోస్కోటే దగ్గర నుంచి ఆంధ్రాలో ఉన్న చిత్తూరు మీద గుండా చెన్నైలో ఉన్న శ్రీపెరంబదూరు దాకా నిర్మిస్తున్నారు. ఈ కొత్తగా నిర్మించే రూట్ కాకుండా ప్రస్తుతం ఉన్న రూట్ ను చూస్తే హోస్కోటే దగ్గర నుంచి శ్రీపెరంబదూరుకి పలంనేరు, చిత్తూరు మీద గుండా ఇలా వెళ్లొచ్చు. ఇది నేషనల్ హైవే 75 లో మొదలయ్యి నేషనల్ హైవే 69 లో కలుస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి నేషనల్ హైవే 4 లో కలుస్తుంది. ఇది కాకుండా మిగతా ఉన్న రూట్లు ఏదైనా సరే లాంగ్ రూట్స్ లైక్ ఇటువైపు నుంచి వచ్చామంటే 307 km ఉంటుంది. అదే ఇలా వస్తే 310 km ఉంటుంది. ఇది 270 km డిస్టెన్స్. సుమారుగా 5 hours టైం పడుతుంది. ఈ రూట్ అంతా ఆల్రెడీ ఉన్న ఊర్ల మధ్యలోంచి వెళ్తుంది కాబట్టి ఈ ట్రావెలింగ్ టైం అనేది ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. సో ఈ కొత్త ఎక్స్ప్రెస్ వేని ఈ నేషనల్ హైవే 75, 69 కి పక్క నుంచి నిర్మిస్తారు. ఈ రూట్ అనేది ఎలాంటి ఊర్లని టచ్ చేయకుండా బైపాస్ చేసుకుంటా వెళ్తుంది కాబట్టి తొందరగా డెస్టినేషన్ కి రీచ్ అవ్వచ్చు. అలానే ఈ రూట్ లో 120 km/h స్పీడ్ ని అలౌ చేస్తారు. సో శ్రీపెరంబదూరుకి సుమారుగా 3.5 గంటల్లో రీచ్ అవ్వచ్చు. ఈ రూట్ మొత్తం పొడవు 262 కిలోమీటర్లు. ఇది మాలూర్, బంగర్పేట్, వెంకటగిరి కోట, పలంనేరు, చిత్తూరు, కాంచీపురంకి దగ్గర నుంచి వెళ్తుంది. ఈ రూట్ నిర్మాణం కోసం అంచనా వేసినవేమో 18,000 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించిన నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఎలా ఉంది అనేది రియల్ టైం మ్యాప్స్ లో చూద్దాము. సో మీరు ఇక్కడ మ్యాప్ లో చూడొచ్చు, హోస్కోటే దగ్గర కొత్తగా నిర్మించిన క్లోవర్ లీఫ్ జంక్షన్. ఇక్కడ నుంచి ఈ రూట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇటువైపు. ఇది ఓల్డ్ మద్రాస్ రోడ్, నేషనల్ హైవే 75. సో ఈ రోడ్ ఇలా వచ్చి ఇలా మాలూర్, బంగర్పేట్, వెంకటగిరి కోట మీద గుండా వెళ్తుంది. ఈ మ్యాప్ లో చూపిస్తున్న రూట్ అంతా నిర్మాణం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పలంనేరుని టచ్ చేస్తుంది. ఈ మాలూరు ఏరియాకి దగ్గరలో ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఈ కోలార్ మాలూరు రోడ్ ని కనెక్ట్ అవ్వడానికి. ఇది దాటిన తర్వాత మనం బంగర్పేట్ అనుకున్నాం కదా, సో ఇది బంగర్పేట్. ఈ బంగర్పేట్ కి దగ్గరలో మళ్ళీ ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఇలా వచ్చి ఈ రోడ్ అనేది స్టేట్ హైవే 95 కి కనెక్ట్ అవుతుంది. ఇది దాటిన తర్వాత ఇక్కడ రాయసండ్ర అనే ఏరియా దగ్గర ఇక్కడ ఇంకో జంక్షన్ వస్తుంది. ఇది దాటిన తర్వాత ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఈ రోడ్ అనేది బైరెడ్డిపల్లి దగ్గర కుప్పం మదనపల్లి రోడ్డుని కనెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే ఇక్కడ ఎలా అయితే కనెక్టివిటీ వచ్చిందో అలానే ఇక్కడ కూడా కనెక్టివిటీ వస్తుంది ఈ రోడ్డుకి. సో ఈ బైరెడ్డిపల్లి దాటిన తర్వాత ఇది పలంనేరు. ఈ పలంనేరులోంచి ఆల్రెడీ నేషనల్ హైవే 69 వెళ్తుంది. ఆల్మోస్ట్ ఈ నేషనల్ హైవే 69 కి పక్క నుంచే కొత్త రూట్ అనేది వస్తుంది. సో ఈ పలంనేరుకు సమీపంలో ఈ ఏరియాలో ఈ ఓల్డ్ మద్రాస్ రోడ్డుకి కనెక్టివిటీని నిర్మిస్తున్నారు. సో ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఈ రూట్ ఎలా వెళ్తుంది అంటే, సో ఇటువైపు వచ్చి చిత్తూరుని బైపాస్ చేసుకుంటా ఇలా వస్తుంది. సో ఈ చిత్తూరుని బైపాస్ చేసే దగ్గర కూడా మళ్ళీ కనెక్టివిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం రోడ్ ని కొంచెం క్లియర్ గా చూస్తే 2 కనెక్టివిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఒక రోడ్డు, అలానే ఇక్కడ కూడా ఒకటి. ఇదేంటి అంటే ఈ నేషనల్ హైవే 40 కి చిత్తూరు నుంచి వచ్చే రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. అలానే ఈ రోడ్ అనేది కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వే. ఇది చిత్తూరు మీద నుంచి మళ్ళీ ఇంకొక డైరెక్షన్ లో వెళ్తుంది, ఇలా వెళ్తుంది. దీని గురించి మనం ఇంకొక వీడియోలో చూద్దాము. సో ప్రస్తుతం మనం చూస్తున్న రోడ్డు ఇలా వచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ బన్నవరం అనే ఏరియా ఉంది కదా, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ వస్తుంది. ఈ ఇంటర్సెక్షన్ దాటిన తర్వాత మనకి ఇక్కడ తిరుమలాపూర్ దగ్గర ఈ చెంగల్పట్టు కాంచీపురం రోడ్డుకి ఇంకొక ఇంటర్సెక్షన్ కనెక్టివిటీ వస్తుంది. ఇది దాటిన తర్వాత ఈ రోడ్డు ఇలా వచ్చి శ్రీపెరంబదూరు దగ్గర ఈ బెంగళూరు చెన్నై హైవేకి కనెక్ట్ అవుతుంది. ఈ 4 లైన్ ఎక్స్ప్రెస్ వేని ఫ్యూచర్ లో 8 లైన్ ఎక్స్ప్రెస్ వే లాగా కూడా అప్గ్రేడ్ చేయొచ్చు. అలానే చెన్నై పోర్ట్ దాకా కూడా ఈ రోడ్ ని ఎక్స్పాండ్ చేయొచ్చు ఫ్యూచర్ లో. ఈ రూట్ మొత్తం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. అంటే ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తాన్ని కొత్తగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు 2021 లో స్టార్ట్ చేశారు. జూలై 2025 కల్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్టులో మొత్తం 9 మేజర్ బ్రిడ్జెస్, 9 మీడియం బ్రిడ్జెస్, అలానే 144 మైనర్ బ్రిడ్జెస్ వస్తాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.